ఈ పైన చెప్పినవి సాధారణంగా పురుషులకు అన్వయం, స్త్రీలకి కూడా అన్వయం కొంతవరకు. ప్రత్యేకించి స్త్రీల విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. నేను కాదు చెప్తున్నవి ఇవన్నీ, లక్ష్మీదేవి చెప్తోంది అని మీరు గుర్తుపట్టాలి. ఆవిడంది, గృహమునకు సంబంధించినటువంటి శౌచము, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, మీ మీదెందుకు నా మీదే పెట్టుకుంటా. ఉదాహరణ, నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే నాకు అన్నగారు ఉన్నాడు అనుకోండి. పోనీ తమ్ముడు అంటే ఉన్నాడు, అన్నయ్య అంటే లేడు, నాకు నేనే పెద్దవాడిని ఇంట్లో, అందుకని అన్నయ్య అంటే గొడవ లేదు. నాకు అన్నయ్య ఉన్నాడు అనుకోండి, వాడు పేదవాడు, పాపం వాడిది ఏం పెద్ద ఉద్యోగం కాదు, కానీ వాడి కొడుకు బాగా చదువుకున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. వాడికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడి ఆరోగ్యం అంత మంచిది కాదు, బయట ఏమైనా తింటే పడదు. అన్నయ్య, నువ్వు ఎందుకన్నయ్య బెంగ పెట్టుకుంటావు? ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలి నువ్వు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రాలేవు. నీ కొడుకుని నా దగ్గర పెట్టుకుంటాను, పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుకున్న నాళ్ళు వాడు నా దగ్గరే ఉంటాడు, ఇంట్లో ఉండి చదువుకుంటాడు. పెద్ద ఇల్లుంది, ఓ గది ఖాళీగా ఉంది, అందులో ఉంటాడు, చదువుకుంటాడు. నాకు కొడుకు ఆసరా ఉంటాడు చక్కగా దగ్గరగా. నా కొడుకు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నాడు, కాబట్టి వాడిని నా డిగ్రీకి పంపించన్నయ్యా, మా ఆవిడ ఉండి పెడుతుంది, శుభ్రంగా పిన్ని దగ్గర తింటాడు, సంతోషంగా ఉంటాడు అని నేను ఎప్పుడు అనగలను? ఎప్పుడు అనగలను? ఆమె సంతోషంగా అలా వండి పెడుతుంది అన్నప్పుడు, మీ అన్నయ్య కొడుక్కి నేను వండి పెట్టడం ఏమిటి అని అంటుందన్న భయం నాకుంటే నేను ఆదుకోగలనా? నా కొడుకు వరసైన వాడినైనా అన్న కొడుకునైనా? ఇంకంతకన్నా నేను వ్యాఖ్యానం చేయను. ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది? అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది? తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది. తానొక మంచి పని చెయ్యాలి, తానొక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి. అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చోవచ్చు ఇంట్లో. కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు. ఆయన అలా వెచ్చిస్తున్నా పోన్లే, ఆయనకి అది ఇష్టం, ఆయనను అలా బ్రతకని, ఆయన వెంట నేను ఉంటాననడం తప్ప, బా దీని వలన విసిగెత్తిపోతాను, మీరు ఇది మానేండి, హాయిగా ఇద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడు? ఈయన చేయగలడా చేసే మంచి పనులు? ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు. అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని, అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మీరు కొందరిని చూడండి, 5 కొడుకులు ఉంటారు, 5 కోడళ్ళు ఉంటారు, 4 కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇంతమంది వియ్యాలారు ఉంటారు, ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా? నిజానికి పురుషుడు కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ప్రేమ, ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది. ఎందుకో తెలుసా? అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితేది ఆయన ఆరోగ్యానికి భంగకరం. నాకు కావలసిందా ఆయన, నా పసుపు కుంకాలు, ఆయన సంతోషంగా ఉండాలి. ఈ చిన్నవి ఏ ఉన్నా ఆమె జీర్ణం చేసేసుకుంటారు తప్ప బయట కూడా అందం. ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి. నేను పేరు చెప్పను, కానీ మీకు ఒక విషయం చెప్తా. నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు ఎడుతుంటా. ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం. నేను ఆవిడ వాళ్ళ కోడళ్ళని చూసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయా. ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా వెడుతోంది, ఏదో 2 నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి వెడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళు. ఆ పిల్ల వెడుతూ అత్తగారిని పట్టుకుని ఇడిచింది. అత్తయ్య 2 నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేను అత్తయ్య, ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమిటి కోడలు అత్తగారిని పట్టుకుని ఏడవడం ఏమిటి, 2 నెలలు ఉండలేను అత్తయ్య అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తూ ఆయనతో అన్నాను, అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి, అదే సంస్కారం మీ ఆవిడకి కూడా వచ్చింది, కోడళ్ళని అంత ప్రేమగా చూస్తున్నారన్నారు. ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి, మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని, అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు, నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను.
నా భార్య ఎప్పుడూ ఒక మాట అనేది, నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాననేది. అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టలేదండి అన్నది. ఆ ఇంట ప్రశాంతత, ఆ ఇంటి వృద్ధి అంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు. అక్కడే కాదు, ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అది అంత తేలికైన విషయం ఏం కాదు, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా కూడా వాళ్ళ ఓర్పు, వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ, బంధువుల్ని కలుపుకోవడం, అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ, అది లేనినాడు ఏ పూర్ణత్వం ఉంటుంది? అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి? ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే. ఎక్కడ చూసినా ఇంగిలి గ్లాసులు, ఎక్కడ చూసినా ఇంగిలి గిన్నెలు, ఎక్కడ చూసినా అలా పడిపోయి ఉండి రేపొద్దున్న పని పిల్ల వస్తుందండి అప్పుడేదో ఒక అడుగుతారండి, అలా ఎక్కడ చూసినా ఇంగిళ్ళే, ఏ పాత్ర శుద్ధిగా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో. అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల, అయిన దానికి కాండానికి భర్త ఎతి అంటే తాను పెతి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది. వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శభాష్, మంచి మాట చెప్పావే, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. తాను ఒక మాట అందనుకోండి, నువ్వు చెప్పింది తప్పు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి, అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి. అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చెల్లాలన్న పెంకితనం పనికిరాదు. అది భర్త విషయంలోనైనా దోషమే, భార్య విషయంలోనైనా దోషమే. 24 గంటలు నా మాటే నిలబడాలని భార్య అనుకోకూడదు, నా మాటే నిలబడాలని భర్త అనుకోకూడదు. ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్న నాడు మంచి మాట చెప్పావు, ఆచరిద్దాం. చెప్పలేదు అనుకున్న నాడు నింద చేయడం కాదు, ఇది ఇందుకొద్దు, ఇలా ఆలోచన చెయ్యి, ఇలా చేద్దాం. ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు. అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ భావన అంటే, సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే, తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది. మా నాన్నగారికి ఏం తెలియదండి, ఆయన అమాయకుడు, ఒక భావన. మా గురువు గారికి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు. ఇంకా గురువుగారు ఏమిటి నా బుర్ర, మా గురువు గారికి ఏం తెలుసండి, అదో భావన. మా ఆవిడికి ఏం తెలుసు, అదో భావన. మా ఆయనకి ఏం తెలుసు, అదో భావన. మా పై అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం తెలుసండి. ఇంకా నీ పైన ఉన్నవాడు ఎవరికి ఏమీ తెలియదు, ఎక్కడున్నా నీకే తెలుసా అన్నీ, ఇంకా ఎవరికి ఏమీ తెలియవు, నీకే తెలుసా. ఒదగడంలో గొప్పతనం ఉంది కదా. మంచినీళ్ళు ఎందుకు గొప్పవయ్యాయి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఇముడుతాయి. నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి, అప్పుడే అందం. ఆ ఇమడలేకపోతే ఇబ్బంది. అయిందానికి ఆయన అన్నీ అంతే, ఆయనకి ఏం తెలీదు, ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు, అంటే భార్య వైపు నుంచి రాకూడదు. అయిందానికి కాందానికి ప్రతిదానికి భార్యని నింద చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు. కాబట్టి
అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల యందు నేనుండను. నిష్ఠురాత్మలు. నిష్ఠురాలంటే అవతల వారి యందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా, అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పు ఏముందని తెలిసిండి కూడా వాళ్ళని నింద చేస్తూ ఉండడం, అది అస్సలు అంగీకార యోగ్యము కాదు. నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి. నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలిసిండి వారిని నింద చేస్తూ ఉండడం. ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే అలా ఉండకూడదు సుమా. కోడలు ఉద్యోగము చెయ్యాలి, కోడలు శ్రావణ శుక్రవారాలు అన్నీ చెయ్యాలి, శ్రవణ మంగళారాలు చెయ్యాలి, 150 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి, పూజలు చెయ్యాలి, 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తిట్లు తిని చెమట్లే తుడుచుకుంటుందా, ఇక్కడ ఇంతమందికి పేరంటాళ్ళకి ఇస్తుందా, అమ్మ నువ్వు 5గురికి ఇచ్చి వెళ్ళవే, నేను ఇస్తాను లేవే బంగారు తల్లి, తెల్లవారకట్ట నేను లేచి నీకు వంటలో సాయం చేస్తాను లేవే అమ్మా అన్న అత్తగారు అవుతుంది. అంతేగాని తన అభిప్రాయం ప్రకారమే మాట్లాడుతూ ఆమెకది సౌకర్యం కాదు, చెయ్యలేదని తెలిసి కూడా ఎందుకు నింద చేస్తావు? నిష్ఠురాత్మ అంటే నేను ఒక ఉదాహరణ చెప్పానంతే, నేను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి ఈ మాట మాట్లాడటల్లా. కాబట్టి నిష్ఠురాత్మలు ఇలాంటివి మనకి తెల్లవారులేస్తే ఇవే సమస్యలు. చూడండి, పసిపిల్లల తల్లి ఉంటుంది, ఓ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది, నువ్వు తలస్నానం చేస్తేనే ఇది చెయ్యాలంటుంది అత్తగారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అలాగా. ఆమెకి ఒంట్లో బాగుండకపోతే పసుపు నీళ్లు తల మీద చల్లుకోవచ్చు. ఎందుకు విన్నావు ఈ పురాణాలన్నీ? ఎందుకు తిరిగావు గురువుగారి దగ్గర? నీ కోడలు తలస్నానం చెయ్యలేదు అని నీకు తెలిసినప్పుడు పసుపు నీళ్లు చల్లుకో అని ఎందుకు చెప్పాలి ఆ కోడలికి? అప్పుడు ఇంకెందుకు గురువుగారి చుట్టూ తిరగడం, ఎందుకు ఉపన్యాసాలు వినడం, ఎందుకు పుస్తకాలు చదవడం, ఎందుకు పారాయణలు? నడవడి చేత నిరూపణం కావాలి నువ్వు చేసే పనులు. నిష్ఠురాత్మ. అవకాశం శాస్త్రం ఇచ్చినప్పుడు, పిల్ల బాధపడుతున్నప్పుడు నువ్వెందుకు దాన్ని మినహాయింపును ఉపయోగించవు? అలా ఉపయోగించకుండా అవతల వారు కష్టపడినా నా మాటే చెల్లాలంటే నిష్ఠురమైన మనస్సు, అక్కడ నేను ఉండను అంది లక్ష్మీదేవి. అంటే నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది సుమాని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నా మనసులో ఎవరూ లేరు ఇవి చెప్తున్నప్పుడు. కాబట్టి అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం. ఇంకా అంతకన్నా నీ వ్యాఖ్యానం చేయండి. అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే. ఇంకా నాకు దానికి వ్యాఖ్యానాలు వద్దు, కాబట్టి దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. అర్జనీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి, అక్కడ నేను ఉంటాను. పువ్వులు పూసిన చెట్లుంటే అందులో నేనున్నాను. నేను నా ప్రవచన ప్రారంభంలోనే మీకు లక్ష్మి అంటే ఎలా ఉంటుందో చెప్పాగా, ఆకుపచ్చని ఆకులతో ఉన్న చెట్లలో నేనున్నాను, అవన్నీ లక్ష్మియే అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పి వేరొక వృత్తాంతాన్ని చెప్తున్నారు. సిరిధేనువలలోని కరిగిన ఎవ్వతవనియవి అడిగిన అమ్మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చితి అనవుడు, చించలమైన నిన్ను ఒల్లముమాలోన ననుపగా అనియే అగ్గోవులు, దానిక దేవి వగచి ఏను బాసిన సర్వదానవ కులము కిట్పడియే పొందిన సురల్ ప్రభుతనుందిరి, ఏను వచ్చుట కోరి కాదే తపంబులాచరింతురు, నన్నిట్టుల అభిభవించుట ఉరవి మీకు అన్న అధ్రువమొల్లమనుట అభిభవమే నీకు బోలినయచటి కరుగు. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది. నీ యందు సమస్త దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ యందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది. అడిగితే అవన్నాయి గోవులు నువ్వెవరు అన్నాయి. అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది. అవన్నాయి నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి. ఇవి ఎందుకు వద్దు అంది. నువ్వు చించల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండేదానివి కావు, చించలత్వం నాకు ఇష్టం ఉండదు,
కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు, వెళ్ళిపో. ఆవిడంది, మీరు అలా అనకూడదు, నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది. నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను, అందువల్ల లోకము రక్షింపబడుతుంటుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు, అందుకు కదా నా పేరు లక్ష్మి. అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా, ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అటువంటి నన్ను మీరు చెంచల లక్ష్మి అంటారేమిటి? మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం. మీరు చూడండి, కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం. కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కరెంటు పోయిందంటాం. కరెంట్ అంటే కదులుతోంది, కరెన్సీ అంటే కదిలితేనే ప్రయోజనం. కరెన్సీ డబ్బు ఉంది, ఓ మంచి పని చేస్తేనే ప్రయోజనం, దాచేస్తే కంపు వస్తుంది, ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి నేను కదలాలి, డబ్బు కదులుతూ ఉంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది. నేను చెంచల లక్ష్మిని అంటారేమిటి? మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతో అంది. అని గోవుల పలికిన సిరివిని మీచే ఇట్లు పరిభవింపగబడి, ఏ జనిన నన్ను ఎవ్వరును గైకొనరు, శరణమగుడు వెడుకునియదమిమ్మున్. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. ఆమె కఠిన హృదయ అంటారు. అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు, సమస్త దేవతలు మీ యందు ఉంటారు, కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది.